వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో ప్రాబ్లమ్స్ ఎస్ఏ వెయిటేజ్ క్వశ్చన్స్ వస్తాయండి. అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ మీద అడగచ్చు, లేకపోతే ఫైండ్ ది డెరివేటివ్స్ అని అడగచ్చు ఎస్ఏ క్వశ్చన్స్ కింద. నేను డెరివేటివ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్చే కదండి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. అయితే దీన్ని యూజ్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయమంటే కనుక దీన్ని యూజ్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయొచ్చు. అలాగే ఫైండ్ ది డెరివేటివ్ అంటే ఫార్ములా ఏమొస్తుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దానికి మనం డెరివేటివ్ చేయాలి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇదే కదండి మనకి ఇస్తా. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అయితే దీనికి ఇప్పుడు ఫైండ్ ది డెరివేటివ్ అని అడుగుతాడు. అదే ఇన్ కేసు ఫస్ట్ ప్రిన్సిపల్ యూస్ చేసి సాల్వ్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయాలి. డెరివేటివ్ సాల్వ్ చేయమంటే దీన్ని ఈ ఫార్ములా వేసి సాల్వ్ చేయాలి. ఫార్ములా ఏమవుతుందండి, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదే కదండి మనకి ఇస్తా. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అంతకన్నా ముందర ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్కి అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అందులో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. డెరివేటివ్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే అప్లై అయిందో వెంటనే డెరివేటివ్ డి బై డిఎక్స్ కూడా వస్తుంది. దర్ ఎంప్లాయీస్ ఏమొస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఏం ఇచ్చాడు, సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. మీరు డెరివేటివ్స్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఫార్ములాస్ తెలియాలి. ఫార్ములాస్ తెలియకపోతే కనుక చేయలేరు. అయితే డి బై డిఎక్స్ ఆఫ్ ఇది ఏ ఫార్ములాలో ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములాలో ఉంది కదా. యూ బై వి, యూ అంటే ఈ టోటల్ టర్మ్ వస్తుంది, వి అంటే ఈ టోటల్ టర్మ్ వస్తుంది. యూ బై వి ఫార్ములాలో ఉంది. లెట్ ఇక్కడ ఏమి తీసుకుందాం, పుట్ యూ ఈక్వల్ టు ఏంటి, యూ అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. వి అంటే ఏం తీసుకోవచ్చు, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అంతే కదా, ఇక్కడ ఉన్న అదే కదా. వి ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అంతే కదండి. అయితే డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏంటి, మనకి వీని కాన్స్టెంట్గా ఉంచుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూకి చేస్తాం. అగైన్ మళ్ళీ మైనస్, ఇప్పుడు యూని కాన్స్టెంట్గా ఉంచుకొని డి బై డిఎక్స్ ఆఫ్ వీకి డెరివేటివ్ అప్లై చేస్తాం బై వి స్క్వేర్. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ మనకు అప్లై చేసేటప్పుడు చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, వి అంటే ఇక్కడ ఏంటి, వి అంటే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కదా, ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ కదా, ఇది యూ అంటే ఏంటి, ఇదే కదా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ ఎందుకని ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇంకా ఇప్పుడు యూని కాన్స్టెంట్గా అంటే ఈ టర్మ్ని కాన్స్టెంట్గా ఉంచుకుందాం, మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఈ టర్మ్ కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై వి స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఏంటి, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అదే కదా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ సాల్వేషన్ చేస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ వి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ మైనస్ వి. ఫార్ములాస్ ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ వి అంటే డి బై డిఎక్స్ డివి బై డిఎక్స్ ప్లస్ డియూ బై డిఎక్స్ అంతే కదా. ఇదైతే డియూ బై డిఎక్స్ మైనస్ డివి బై డిఎక్స్, యూ ప్లస్ వి యూ మైనస్ వి. అప్లై చేద్దాం చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూ అవుతుంది. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ కాబట్టి కాస్ ఎక్స్ ప్లస్ మైనస్, నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ కదా. బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేసాం. మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్సే కాబట్టి కాస్ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఫార్ములాస్ రావాలండి, ఫార్ములాస్ రాకపోతే అసలు ఏం అర్థం కావు. బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అలాగే రాసుకుందాం, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా రాస్తాం చూడండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా. సో సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్
ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్గా రాసుకోవచ్చు కదా. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు ఇందులో నుంచి మైనస్ని కామన్ తీస్తే ఏమొస్తుందండి, మైనస్ని కామన్ తీస్తే ఏమొస్తుంది, మైనస్ని కామన్ తీస్తే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్గా రాసుకోవచ్చు దీన్ని. అగైన్ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్గా రాసుకోవచ్చు. మైనస్ అని బ్రాకెట్ పెట్టుకోండి, దీనికి కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్కి బ్రాకెట్ పెట్టుకుంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. దీన్ని కూడా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అని సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ప్లస్ కాస్ ఎక్స్ బై డివిజిబిలిటీ బై ఉంచుకోండి, డివిజిబిలిటీ ఇక్కడ పెట్టలేదు నేను. ఇక్కడ ఏముంది, ఇంకో ఎక్స్ట్రా టర్మ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ టర్మ్ ఉంది. ఇక్కడ కూడా సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది. ఇది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసి చూసినట్టయితే కనుక ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంతే కదా. మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ మైనస్ బి అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం, ఎక్స్పాన్షన్ చేయండి, మైనస్ని అలాగే ఉంచుకుని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2ab మైనస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 2 కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎందుకని ఏ ప్లస్లో కాస్ ఉంది బి ప్లస్లో సైన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాబట్టి 2ab 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమొస్తుంది, మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమొస్తుంది మనకి, మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అంతే కదా. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, ఏమీ ఉండదు కదా. బై ఇక్కడ ఏముంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. పైన ఉన్న రెండు టర్మ్స్లో నుంచి -2 కామన్ తీస్తే వాల్యూ ఏమొస్తుంది, -2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మైనస్ కామన్ తీస్తే కాబట్టి ప్లస్ అయిపోతుంది సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత 1 అంటే -2 ఇంటూ 1 -2 అంటే దీని వాల్యూ ఎలా రాసుకోవచ్చు, -2 ఇంటూ 1 అంటే 1 కాబట్టి 1 వేసినా వేయకపోయినా పర్లేదు బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంతే కదా. హోల్ స్క్వేర్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ మనం హోల్ స్క్వేర్ ఎప్పుడైతే అయిందో మనకి వాల్యూ ఇదంతా ఏంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్సే కదా మనం చేసింది. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుందండి, -2 బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది డెరివేటివ్, ఫస్ట్ ప్రిన్సిపల్ యూస్ చేసి కూడా సాల్వ్ చేయమని అడుగుతాడు. అప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా మనం లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనే ఫార్ములా యూస్ చేసుకుని చేస్తాం. ఈ సమ్మర్థం అయితే కనుక ఓకే. ఇంకా ఇలాంటి సమస్య మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, దాని మీద వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.